వైరాగ్య భావాన్ని కలిగించడం కోసం అవలీలగా ఉన్మత్తునిగా, స్త్రీలోలునిగా, కామికునిగా కనబడి వారిలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు వివిధ రూపాలను ధరించాడు. నిరంతర కళ్యాణమూర్తి అయిన స్వామికి పాపపుణ్యాలు ఉండనే ఉండవు. అవన్నీ కేవలం జీవుకే. స్వామి ఎన్ని రూపాలు ధరించినా ఆ రూపాలలో ఉన్న గుణదోషాలు స్వామికి అంటుకోవు. లోకాన్ని వంచిస్తున్నట్లు కనబడుతాయే గాని అవన్నీ లోకాన్ని సత్యమార్గం వైపు ప్రయాణింపచేయడానికే అన్నది సరైన మాట. దత్తాత్రేయ అవతారంలోని మరొక విశేషం ఎవరు తలచిన వెంటనే వారి ఎదుట ప్రత్యక్షం కావడం. భగవంతునికి చేసే స్తుతి ఉభయతారకమని పెద్దల మాట. ఆ ఉభయులు కూడా మనకు మనిషి ఇహలోకంలో సౌఖ్యంగా జీవించడం ఎంత అవసరమో మరణానంతరం ఉత్తమ లోకాలు చేరుకోవడం కూడా అంతే అవసరం.